సాయిరామ్. ఇల్లంతా వాస్తు ప్రకారం కట్టుకున్నామండి. చాలా బాగుంది. ఒక 5-6 ఇయర్స్ బాగా సంతోషంగా ఉన్నాం. మంచి రిజల్ట్స్ 99.99% మాకు మంచిగా అనిపించింది. అంతకుముందు చాలా బాధపడ్డాం. ఇందులోకి వచ్చిన తర్వాత చాలా మంచిగా అయింది. గురుగారు మీకు చాలా థ్యాంక్స్ అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు. కానీ అదే క్లయింట్స్ ఏంటంటే 5-6 ఇయర్స్ తర్వాత వచ్చి మళ్ళీ గురుగారు మాకు ఇప్పుడేమో మంచిగా అనిపించట్లేదండి, మరి మీరేగా చేయించారు ఇల్లు, మరి ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయింది, ఏం దోషం జరిగింది, మీరు ఎలా కట్టించారో అలాగే ఉంది ఇల్లు, మేము ఏమి అడిషన్స్ చేయలేదు, సబ్స్క్రిప్షన్ చేయలేదు, ఏమీ చేయలేదు, చిన్న మార్పు చేసినా మిమ్మల్ని అడిగే చేస్తాం కదండి. కానీ ఇప్పుడు ఎందుకో మరి 5-6 ఇయర్స్ 8 ఇయర్స్ తర్వాత మాకు కొంచెం పర్సెంటేజ్ ఆఫ్ గుడ్ రిజల్ట్ తగ్గిపోయింది అని కంప్లైంట్. కత్తి ఇక్కడ పెడతారు. గురుగారు ఇప్పుడు చెప్పండి, మీరు మాకు ఎందుకు తగ్గింది, మీరేగా చేశారు ఇదంతా కూడా. అవునండి నేనే చేశాను. ఇన్నాళ్ళు 8 ఇయర్స్ హాయిగా ఉన్నారు కదా, అంతకుముందు కష్టాల్లో ఉన్న వాళ్ళు బాగా సంపాదించామండి, ఆరోగ్యాలు బాగుపడ్డాయండి, ఇంకేం సమస్యలు ఉన్నాయి, మ్యారేజ్ అయిపోయి అన్నీ అయిపోయాయి, పిల్ల పాపలు అందరూ పుట్టారు, అంత బాగుందండి. కానీ ఈ మధ్యకాలంలో కొంచెం అలా అనిపిస్తూ ఉంది. సరే పద వెళ్దాం, నన్ను తీసుకెళ్ళమంటాను ఇంటికి. తీసుకెళ్తే అక్కడ చూస్తే ఆ ఇంట్లో నిజంగానే ఎనర్జీ తగ్గిపోయింది. వాస్తు మార్పులు ఏమీ చేయలేదు, అన్నీ అలాగే కొత్త వస్తువులు కొనుక్కున్నారు, అలా ఉన్నాయి. పాతే తీసుకెళ్ళి పక్కన పెట్టేశారు. కొంచెం డంపింగ్ ఎక్కువైపోయింది ఇంట్లో. ఆ ఇంట్లో ఎనర్జీ చెడిపోవడానికి కారణం ఏంటి? ఇంటికి కూడా దిష్టి తగులుతుంది. మనిషికి ఎలా తగులుతుందో ప్రతి వస్తువుకి కూడా దిష్టి తగులుతుంది. దాంతో ఎనర్జీ పోతుంది. కొత్త వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. కొంతమంది మంచిగా చూస్తారు, కొంతమంది ఈర్ష్యగా చూస్తారు, చాలా మెచ్చుకుంటారు బాగుందని. కొన్ని సందర్భాల్లో అది ఆ బ్యాడ్ ఎనర్జీ అనేది మన గోడల్లో, మన ఫ్లోరింగ్లో, అక్కడ ఇంట్లో ఉండిపోతుంది. అది దాంతో చిన్నగా ఆ ఎనర్జీ తగ్గిపోయి మనకు కష్టాలు స్టార్ట్ అవుతాయి. అంటే కష్టాలు కంటే కష్టాలు కాదు, మనకు ఆ పర్సంటేజ్ తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది. సుత్తుగా అనిపించడం, చికాగ్గా అనిపించడం, కొంచెం మెంటల్ టెన్షన్ అనిపించడం, మెంటల్ పీస్ పోవడం, కోపం రావడం, జ్వరంగా అనిపించడం, భయం అనిపించడం, ఇలాంటివి జరుగుతుంటాయి. సో దీనికి కారణం ఏంటంటే ఆ ఇంట్లో ఎనర్జీ తగ్గిపోయింది. ఎనర్జీ మళ్ళీ ఎలా ఇంప్రూవ్ చేయాలి? ఇప్పుడు మనం ఇన్నాళ్ళుగా ఎంతోమంది వచ్చిపోయారు కదండి. సో ఆ ఎనర్జీ, బ్యాడ్ ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది కదా. రకరకాల మనుషులు వచ్చారు, రకరకాల వస్తువులు తీసుకొచ్చాం, రకరకాల ఉన్న వస్తువులను తీసుకెళ్ళి పడేసాం, ఇంట్లో డంప్ అయిపోయింది, పాత వస్తువులన్నీ డంప్ అయిపోయాయి. సో ఇంట్లో మరీ పాత వస్తువులు కూడా ఎనర్జీ, బ్యాడ్ ఎనర్జీ రిలీజ్ చేస్తాయి. మన దాంట్లో సంప్రదాయంలో ఒకటి ఉంది, కొత్త వస్తువు తీసుకురాగానే దానికి బొట్టు పెట్టి కొంచెం కొబ్బరికాయ కొట్టి చేస్తాం, అంటే దాన్ని దిష్టి తీసేయడం అది పద్ధతి. శుచి, శుభ్రత. కరోనా టైంలో అయితే మనం శానిటైజ్ చేసామో ప్రతి వస్తువు కూడా అలా ఉంటుంది, అలా శానిటైజ్ చేయాలి. అప్పుడు దాని బ్యాడ్ ఎనర్జీ పోతుంది. శానిటైజ్ ఎలా చేయాలి? ఇంటిని రోజు పూజ చేయాలి, అగరబత్తి వెలిగించాలి, ధూపం వేయాలి, దీపాలు పెట్టాలి, ఇంట్లో ఫ్లోర్ అంతా కూడా బాగా మాఫ్ చేయాలి, ఇంట్లో బూజు లేకుండా దులపాలి, నీట్గా క్లీన్గా పెట్టుకోవాలి, ఇల్లంతా కూడా ధూపం వేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఇంట్లో కొబ్బరికాయ కొట్టాలి. వీటి వల్ల ఏంటంటే ఆ ఇంటికి ఉన్న బ్యాడ్ ఎనర్జీ అనేది పోతుంది. ఒకసారి వాస్తుపరంగా ఇల్లు కట్టుకున్నామనే కాదు, కాకపోతే వాళ్ళు మెయింటైన్ కూడా చేయాలి. పూజ చేస్తున్నామండి, రోజు పూజా రూమ్లో పూజ చేస్తున్నామండి, అగరబత్తీలు వెలిగిస్తున్నామండి. పూజా రూమ్లోనే కాదు, ప్రతి మూలలో చూపించాలి, హారతి కర్పూరం వెలిగించాలి, గంట కొట్టాలి. హారతి గంట కొడతాం కదా, ఎక్కడ కొడతాం? ఊరికే పూజా రూమ్లో గంట కొడతాం, ఇలా హారతి ఇచ్చేసి. ప్రతి మూలలో గంట కొట్టాలి, ప్రతి రూమ్లో ప్రతి మూలలో గంట అలా చిన్నగా కొట్టాలి. బ్యాడ్ వైబ్రేషన్ అంతా కూడా ఆ మూలలలో పేరుకుపోయి ఉంటుంది. ఇది ఎవ్రీ 15 డేస్కి ఒకసారి చేయాలి, ప్రతి 15 రోజులకు ఒకసారి ఇలా చేస్తూ ఉండాలి. రోజు తీసుకెళ్ళి ప్రతి మూలలో గంట కొట్టమనట్లే నేను, కనీసం 15 డేస్కి ఒకసారైనా ఇలా చేయాలి. రోజు పూజా రూమ్లో దేవుడు పూజ చేస్తున్నా, అగరబత్తీలు వెలిగిస్తున్నా, కర్పూరం వెలిగిస్తున్నా, దండం పెట్టుకుంటున్నా, వారానికి ఒకసారి శుక్రవారమో శనివారమో గురువారమో ఎప్పుడో కొబ్బరికాయ కొడుతున్నా, ఓకే. ఇల్లంతా కూడా కొట్టాలి, ప్రతి రూమ్లో గడప దగ్గర కొట్టాలి, మెయిన్ డోర్ కొబ్బరికాయ, ప్రతి రూమ్లో ఆ మూలకు గంట కొట్టాలి. ఇది కనీసం 15 డేస్కి ఒకసారైనా చేయాలి కంప్లీట్గా ఇల్లంతా కూడా. అప్పుడే ఆ బ్యాడ్ ఎనర్జీ అనేది పోతుంది, నీట్గా ఉంటుంది. ఇల్లంతా తోడు చేయాలి, రోజు తోడుస్తాం. 15 డేస్కి ఒకసారి, వారానికి ఒకసారి దాంట్లో ఉప్పు వేసి, పొడి సాల్ట్ పౌడర్ వేసి తూడ్చేస్తే బాగుంటుంది మాఫింగ్. ఆ బ్యాడ్ ఎనర్జీ అనేది పోతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇవన్నీ చేసామండి, అయినా మాకు రిజల్ట్ రాలేదన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అప్పుడు ఏం చేయాలంటే ఈ క్లీనింగ్తో పాటుగా జాగ్రత్తగా వినండి, చెప్తాను, చాలా ఇంపార్టెంట్ ఇది. నిమ్మకాయ కట్ చేయాలి ఇంట్లో. నిమ్మకాయలు అంటే తెలుసు కదా, ప్రతి ఒక్కరు నిమ్మకాయ తెలుసు.
ప్రతి రూమ్లో నిమ్మకాయ కట్ చేయాలి. అంటే ఎలా కట్ చేయాలి? ఊరికి ఇలా కట్ చేసి 2 ముక్కలు అలా చేసేయద్దు. నిమ్మకాయ కట్ చేసి ఇలా కత్తి తీసేయాలి. తీసి ఇలా కొంచెం పైకి విసిరేయాలి, కింద పడతాయి. ఇలా 2 ఉల్టా పడ్డాయి అనుకోండి, అక్కడ బ్యాడ్ ఎనర్జీ ఉంది. ఇలా పడ్డాయి అనుకోండి, ఇట్స్ ఓకే. ఒకటి ఇలా పడి ఒకటి ఇలా పడితే కూడా బ్యాడ్ ఎనర్జీ ఉంది. సరే కట్ చేసాం కాబట్టి ఇప్పుడు అది పోతుంది అది. సో ప్రతి రూమ్లో ఇది 15 డేస్కి ఒకసారో లేదా 1 వీక్ ఒకసారి చేయాలి. అంటే ఆ ఇంటికి తగిలిన దిష్టి అనేది ఆ బ్యాడ్ ఎనర్జీ పోతుంది. అప్పుడు హైగా ఉంటాం. ఒకసారి చేసి చూడండి, దీని ఎఫెక్ట్ మీకే తెలుస్తుంది. కామెంట్స్లో పెట్టండి ఎలా అనిపించిందో. అప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్లో కూడా పెట్టండి. వాటిపైన నేను వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. సాయి రక్ష. ఒక శుభవార్త త్వరలోనే ప్రారంభం. ఒక అరుదైన విలువైన అవకాశం. గృహిణులకు, బిగినర్స్ మరియు సీనియర్ సిటిజన్ల కోసం లైవ్ ఆన్లైన్ విశ్వకర్మ వాస్తు క్లాసెస్. పుస్తకాల వాస్తు కాదు, నిజ జీవితంలో పనిచేసే సాధారణ ఆచరణాత్మక నివారణలు. గత 40 సంవత్సరాలుగా ఫుల్ టైం కన్సల్టెంట్గా లైవ్ టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా వేలాది కుటుంబాల జీవితాల్లో మంచి ఆరోగ్యపరమైన మార్పు తీసుకొచ్చిన వాస్తుయోగి శ్రీ కెఎల్ విశ్వకర్మ గారి చేత 21 రోజులు లేదా 4 వారాల లైవ్ ఆన్లైన్ క్లాసెస్. గృహిణులకు సులభంగా అర్థమయ్యే విధానం, బిగినర్స్ కి స్పష్టమైన వివరణ, సీనియర్ సిటిజన్లకు అనువైన క్లాసులు, ప్రశ్నలు సమాధానాలు లైవ్లోనే. సర్టిఫికేట్ కూడా ఇవ్వబడును. మీ ఇంటి శాంతి, ఆరోగ్యం, సంపదకు వాస్తు ఎలా సహకరిస్తుందో ఇప్పుడే తెలుసుకోండి. ఆసక్తి ఉన్నవారు వెంటనే 9848045677 వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి.